బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అయితే దారి విషయంలో ఒక గొడవ మొదలైంది. తమ భూమిని ఆక్రమించద్దండి అంటూ ఒక మైనర్ బాలిక అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలికపై అటాక్ కూడా చేశారు తను అడ్డుకోవడంతో. అయితే జేసీపీకి అడ్డుగా వెళ్ళింది మైనర్ బాలిక. అయితే వాళ్ళు అక్కడ దాడి చేస్తూ ఉండడంతో దారి విషయంలో ఈ గొడవ అంతా జరిగింది. అయితే జేసీపీని అడ్డుకుంది మైనర్ బాలిక. అయితే ఒక్కసారిగా టీడీపీ నేతలు ఆ బాలికపై దాడి చేశారు. బలవంతంగా ఆ మైనర్ బాలికని లాగి పడేశారు అక్కడ టీడీపీ నేతలు. ఈ సందర్భం అంతా కూడా, ఈ నేపథ్యం అంతా కూడా కుందుర్పి మండలం జంబగుంపల గ్రామంలో అయితే చోటు చేసుకుంది ఈ సంఘటన అంతా కూడా. అయితే అక్కడ మైనర్ బాలిక తల్లిదండ్రులు అయితే ఈ సంఘటనకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా మనకు తెలిసింది. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే దారి విషయంలోనే ఈ గొడవ అంతా మొదలైంది. అక్కడ జేసీపీని అడ్డుకోవడం కారణంగా ఆ మైనర్ బాలికని, కనీసం అమ్మాయిని కూడా చూడకుండా ఏ విధంగా లాగి పడేశారో మనం చూడొచ్చు ఒకసారి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అయితే ఇలా టీడీపీ నేతలు రెచ్చిపోయి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అయితే అక్కడ దారి విషయంలోనే ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైన్లో ఉన్నారు. ఎస్ శివకుమార్, ప్రస్తుతానికి అక్కడ జరిగిన గొడవ ఏంటి, అసలు ఈ గొడవ కారణం ఏంటి? మేడం, ఇక్కడ రస్తా వివాదంతోనే గొడవ అనేది ప్రారంభమైంది. అక్కడ సర్వే నంబర్ 110లోన వాళ్ళ గొల్ల ఈరయ్య, గొల్ల దొడ్డయ్య అనే వాళ్ళది వ్యక్తులు వచ్చేసి పొలం ఉందన్నమాట, రిజిస్టర్ పొలం అది. అక్కడే దానికి పక్కనే ఉన్న 109 సర్వే నంబర్ లో కొన్ని సెంటర్ స్థలం ప్రభుత్వ భూమి ఉందన్నమాట. ఆ ప్రభుత్వం భూమి గుంట ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల వాళ్ళ పొలాలకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. దానికి వీళ్ళ పొలంలో కూడా వెళ్తే దగ్గర అవుతుందనే ఒక కారణంతోనే ఈ రోజు ఎవరు లేకున్న సందర్భం చూసేసి వాళ్ళు జేసీబీ పెట్టి డైరెక్ట్ దారిని సౌండ్ చేసి చూశారనమాట. కానీ పక్కనే ఉన్న మైనర్ బాలిక తెలుసుకునేసి మీ ఎవరో తెలియకంట మీ పొలంలో ఇట్లా రోడ్ చేస్తా ఉన్నారు, జేసీబీ పెట్టినారని చెప్తే అమ్మాయి వెంటనే అక్కడ జేసీబీ కాడికి వెళ్ళేసి అడగనమాట, మా పొలంలో మీరెట్టా రోడ్ వేస్తారు, ఏటాధికారం ఉంది, మాది సొంత పొలం, మా పూర్వం వస్తే మా పూర్వ మీరు ఎట్లా చేసాక ఇదే లేదని చేపట్టేసి బలవంతంగా పక్కకు లాగేసి వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేశారు మేడం. ఎస్, అయితే వాళ్ళ సొంత భూమిలో వీళ్ళు టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించి అలా రోడ్డు వేస్తూ ఉన్నారు. అయితే ఇది చట్టపరంగా అసలు చాలా ఇదే కదా అండి. అంటే వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయొచ్చు కదా మేడం. వాళ్ళు కంప్లైంట్ కళ్యాణ సర్కిల్లో కంప్లైంట్ చేశారంట మేడం. మేడం, కంప్లైంట్స్ అయితే ఇచ్చినారు మేడం. ఈ రోజు స్టేషన్ కాడికి రమ్మని చెప్పేసి సాయంత్రం సిఎస్ఆర్ గా చెప్పారు మేడం కళ్యాణ. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకోవడం అంటే ఇప్పుడు చూడాలి మేడం. ఇప్పుడు కంప్లైంట్ దారులు, ఫిర్యాదుదారులు ఇద్దరిని పిలిపిస్తారంట. దాన్ని బట్టి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మేడం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చి అలా టీడీపీ నేతలు ఏమైనా అక్కడికి వచ్చారా, లేదంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ఆక్రమించేశారా అక్కడ? లేదు మేడం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు సొంత భూమి, రిజిస్టర్ భూమి అని తెలిసినా కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ పొలంలోకి డైరెక్ట్ యంత్రాలతో వెళ్లారు. అంటే రోడ్డు చదం చేసుకోవడానికి. అక్కడ టీడీపీ నేతలు అంటే అక్కడ గ్రామంలో వాళ్ళు ఏంటంటే, అంటే వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా టీడీపీ నేతల వెనక? మేడం, ఇది చాలా రోజుల నుంచి కూడా ఇరువురికి రస్తా వివాదం జరుగుతా ఉందన్నమాట. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళారనమాట. అక్కడ మనం విజువల్స్ చూస్తే కన్నా అక్కడ ఒక భారీ చెట్టు ఉంది మేడం. ఆ చెట్టును కూడా కూల్చేశారనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా వాళ్ళు అక్కడ దౌర్జన్యంగా వెళ్ళి ఈ సంఘటన అంతా అక్కడ దౌర్జన్యం అంతా చేశారనమాట. దౌర్జన్యంగా చేశారు మేడం. ఓకే, సో ప్రస్తుతానికైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఆర్డర్ వచ్చేసి పోలీసు వాళ్ళు కూడా గ్రామంలో పర్యటించి ఇరువురిని స్టేషన్ కాడికి రమ్మని చెప్పి వెళ్ళారు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు అయితే రెచ్చిపోయారు. అక్కడ దారి విషయంలో అయితే గొడవ మొదలైందని చెప్పొచ్చు. అయితే అక్రమంగా అక్కడికి వెళ్ళి, అంటే ఒక స్థలంలో
వెళ్ళి అక్కడ వాళ్ళు అక్రమంగా రోడ్డును తవ్వుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది జేసీపీ తోటి. అలాగే తమ సొంత భూమిని ఆక్రమించొద్దంటూ కూడా ఒక మైనర్ బాలిక వేడుకుంది. ఆ మైనర్ బాలిక జేసీపీకి అడ్డుగా వెళ్ళినందున ఆ మైనర్ బాలికపై కూడా దాడి చేశారు టీడీపీ నేతలు. బలవంతంగా తనను అక్కడి నుండి లాగేశారు. ఆ ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళ మైనర్ బాలిక వాళ్ళ కుటుంబం వాళ్ళ సొంత స్థలం అనమాట. అయితే వాళ్ళు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అక్కడ ఇలా పనులు స్టార్ట్ చేశారు. ఒక రోడ్డు అయితే తీయడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ చెట్టును కూడా కూల్చేశారు, చెట్టును కూడా తీసేశారు. సో ఇదంతా గమనించిన మైనర్ బాలిక వెంటనే అక్కడికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసింది. అలా అడ్డుకుంటున్న ప్రయత్నంలో ఆ మైనర్ బాలికను కూడా అసలు లాగి పడేశారు. కనీసం ఒక ఆడపిల్లని కూడా చూడకుండా టీడీపీ నేతలు ఇంత దౌర్జన్యంగా అక్కడ వ్యవహరించడం అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇదంతా కూడా కుందుర్పి మండలం జంబ గుంపల గ్రామంలో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ సంఘటనకు సంబంధించి మొత్తం కూడా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇగో